రవి, వాడు నన్ను ఫాలో కావద్దని చెప్పు. నేనేమి మీ సార్ని ఫాలో కావట్లేదని చెప్పు. నేను వెళ్తున్న దారిలోనే మీ సార్ నడుస్తున్నారు. నేను మాట్లాడేది నా నడక గురించే. నాలా నడవాల్సిన అవసరం లేదు. ఒకరి నడకని నడవడికని ఫాలో అవ్వాల్సిన అవసరం నాకు లేదు. నా స్టైల్ నాకుంది. చుట్టెళ్ళినా సుఖంగా వెళ్ళమన్నారు వెనకటికి పెద్దలు. అందుకే నేను చెప్పిన దారిలో వెళ్దామన్నాను. ఇప్పుడు చూడు, వాడు చెప్పినట్లు వింటున్నాం కదా అని నెత్తెక్కి కూర్చున్నాడు. ఎవరో నెత్తిపైనెక్కి కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు. నా కాళ్ళు నాకున్నాయి. నేను నడవగలను. సార్ వదిలేండి సార్, వెళ్దాం పదండి. ఏంటి బాబు కూర్చున్నావు? నడిచి నడిచి అలసిపోయాను. కొంచెం రెస్ట్ తీసుకుందాం. సార్ కొద్దిసేపు ఆగండి, వాడు అలసిపోయాడంట. మళ్ళీ ఇదొకట. వెళ్దాం పదండి సార్. రవి, నాకెందుకో వాడు కావాలని మనతో ఆడుకుంటున్నాడు అనిపిస్తుంది. అలాంటిదేం ఉండదు సార్. నాకు తెలుసు, నువ్వు ఇలాగే మాట్లాడతావని నాకు తెలుసు. పద. అలసిపోయారా సార్? అవును రవి. బాబు కొద్దిసేపు ఆగు, మా సార్ అలసిపోయారంట, వెళ్దాం. మీ సార్ అలసిపోతే నేనేం చేయాలి? నేను ఆగను. రవి, వాడి కోసం మనం ఆగాం కదా, మన కోసం వాడు ఆగమని చెప్పావు. ఇందాక నీ కోసం వెయిట్ చేశాం కదా బాబు, నువ్వు కూడా కొద్దిసేపు వెయిట్ చేయి. మిమ్మల్ని వెయిట్ చేయమని నేను అడిగానా? మీరే వెయిట్ చేశారు. నాకు ఇష్టం లేదు. నేను వెళ్తున్నాను. రావటం రాకపోవటం మీ ఇష్టం. ఆ విషయం మీ సార్తో చెప్పు. సార్ మీ ఇద్దరి మధ్యలో నేనెక్కువ అలసిపోతున్నాను. తప్పదు, వెళ్దాం పదండి. నేను రాను రవి. చిన్నపిల్లాళ్ళ మీరు కూడా ఏంటి సార్, వెళ్దాం పదండి. ఏంటి రవి నువ్వు కూడా? వాడికి వాడు ఏమనుకుంటున్నాడు? వాడు చెప్పిన దారిలోనే మనం వెళ్ళాలా? వాడు చెప్పినట్టే మనం వినాలా? నాకు రూట్ తెలీదా ఏంటి? లెఫ్ట్కి వెళ్ళి రైట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్తే మెయిన్ రోడ్కి వెళ్తాం. రైట్కి వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే కిడ్నాపర్స్ పిల్లల్ని దాచిపెట్టిన ప్లేస్కి వెళ్తాం. నాకు తెలీదా ఏంటి? నాన్ సెన్స్. బాబా, వాడు చెప్పిన దారిలోనే వెళ్దాం. ఇద్దరూ ఇలా ఎంతసేపు నిలబడతారు? కారెక్కండి, వెళదాం. నేను మీతో రాను. ఆటోలో వెళ్తాను. ఇక్కడ నుండి సిటీ చాలా దూరం, ఒక్కడవే వెళ్ళడం కష్టం. నేను కారులో డ్రాప్ చేస్తాను. రాజశేఖర్ కొడుకు నేనే అని రిస్క్ చేసిన వాణ్ణి.
ఈ అడవిలో మీకు దారి చూపించిన వాణ్ణి. ఒక్కడనే ఇంటికి వెళ్ళలేనా? హ్యాపీగా వెళ్ళగలను. ఏయ్ చెప్తుంటే అర్థం కావడం లేదా? అవన్నీ వేరు, ఇప్పుడు ఒక్కడివే ఇంటికి వెళ్ళటం వేరు. ఈ టైంలో అనవసరం రిస్కులు చేయకు. నీ పొగర కాస్త పక్కన పెట్టి కారెక్కు. నేనొక నిర్ణయం తీసుకున్నాక ఎవరు చెప్పినా వినను.